ఈరోజు మనం సెట్స్కి సంబంధించి ఈక్వల్ సెట్స్, యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ గురించి మాట్లాడదాం. గతంలో వెనచిత్రాల గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు ఈ మూడు కాన్సెప్ట్స్ గురించి మాట్లాడదాం. ఈక్వల్ సెట్స్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఏ సెట్లో సచిన్, ద్రావిడ్, కోహ్లీ ఉన్నారు. బి సెట్లో ద్రావిడ్, సచిన్, ధోని ఉన్నారు. సి సెట్లో కోహ్లీ, ద్రావిడ్, సచిన్ ఉన్నారు. మీరు గమనిస్తే ఏబిలో ఒకే రకంగా ఉన్నారా క్రికెటర్స్? ధోని వేరేగా ఉన్నారు. కానీ ఏ సెట్లో సి సెట్లో మాత్రం ఆర్డర్ వేరైనప్పటికీ కూడా ముగ్గురు ఒకే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఏ కామా సి సెట్స్ని ఈక్వల్ సెట్స్ అని మనం అంటాం. దీనిలో పెద్దగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఒక రెండు సమితుల్లో ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి, ఒకే రకమైనటువంటి ఎలిమెంట్స్ ఉండాలి. అంటే సచిన్, ద్రావిడ్, కోహ్లీ. సి సెట్లో కూడా కోహ్లీ, ద్రావిడ్, సచిన్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఏ కామా సి సెట్స్ని ఈక్వల్ సెట్స్ అంటాము. ఏ కామా బిఏ సెట్స్ అయితే ఈక్వల్ సెట్స్ కాదు. సో రెండు సమితులు సమాన సమితులు అవ్వాలంటే ఒకే రకమైన ఎలిమెంట్స్ ఉండాలి, ఒకే నంబర్లో ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏ సెట్స్లో పీక్యూఆర్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి సెట్లో కూడా పీక్యూఆర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏబి సెట్స్ ఆర్ ఈక్వల్. సో దీన్ని మనం ఎట్లా రాస్తామంటే ఏఈ సబ్సెట్ ఆఫ్ బి అని రాయొచ్చు, మరియు బిఈ సబ్సెట్ ఆఫ్ ఏ అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఏఈ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బిఈ సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ కమ్మ బి సెట్స్ అనేవి ఈక్వల్ సెట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కిందని ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చాం కాబట్టి ఆ ఉదాహరణ గమనించండి. టెక్స్ట్ బుక్లో ఉదాహరణలని ఇవి ప్రత్యేకంగా ఎక్కడి నుంచో నేను తీసుకురాలేదు కాబట్టి మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్ చూస్తే ఈక్వల్ సెట్స్ అంటే ఏమిటో చాలా సులభంగానే అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏఈ సబ్సెట్ ఆఫ్ బి, బిఈ సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని మనం చెప్తాం. దీన్ని మనం ఈ విధంగా రాస్తాం. ఏఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి, సిఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అని రాస్తాము. దీన్నే కండిషన్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని చదువుతాం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, సో దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు మనం యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటో చూద్దాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ యూ అనే అక్షరంతో దీన్ని తెలుగులో జరుగుతుంది. సమ్మేళనం అంటాము. దీని యూతో ఇక్కడ ఉదాహరణ కూడా మనం ఈ ఉదాహరణ చూడండి. మంగళవారం రోజా, రాము, రవి మన పాఠశాలకు రాలేదు. బుధవారం రాము, ప్రీతి, అనీఫ్ పాఠశాలకి హాజరు కాలేదు. సో మంగళవారం వాళ్ళ ముగ్గురు, బుధవారం వీళ్ళ ముగ్గురు. ఇక్కడ మనం గమనించండి. సో మంగళ లేదా బుధవారాల్లో ఎవరెవరు రాలేదంటే మనం ఎంతమందిని చెప్తాము? ఈ 2 రోజుల్లో రోజా రాలేదు, రాము రాలేదు, రవి రాలేదు, ప్రీతి రాలేదు, అనీఫ్ రాలేదు. కాబట్టి మనం ఆరుగురు వ్యక్తులు 2 రోజుల్లో రానప్పటికీ కూడా మనం 5గురినే మనం మాట్లాడాం. ఎందుకంటే రాము అనే వ్యక్తి మంగళవారం రాలేదు, బుధవారం రాలేదు. కాబట్టి మనం మళ్ళీ రామును 2 సార్లు కలిపి 6 కింద కాకుండా 5 కిందే మాట్లాడుతున్నాం. సో ఈ విధంగా ఈ 6గురిని 2 రోజుల్లో మంగళవారము లేదా బుధవారం నాడు రాని విద్యార్థులు ఎవరు అంటే మనం 5 వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాం. సో యూనియన్లో ఎవరు వస్తారంటే ఈ ఇద్దరిని కలిపి రాసేటప్పుడు ఈ రాము, రోజా, రవి, ప్రీతి, అనీఫ్ రాస్తాం. కాబట్టి ఈ సెట్ను మనం యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి అని మనం రాస్తాం. అంటే ఏలో మొదటి ముగ్గురు, బిలో తర్వాత ముగ్గురు ఉన్నారు అనుకుంటే ఏ యూనియన్ బిలో ఎవరెవరు ఉంటారు? వీళ్ళు 5గురు మాత్రమే ఉంటారు. రాము 2 సార్లు వచ్చారు కాబట్టి రాముని ఒకసారి మాత్రమే రాయడం జరుగుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 5791 అని మనం తీసుకున్నప్పుడు వీటిని ఏ యూనియన్ బిలో ఏ ఎలిమెంట్స్ అని రాస్తామంటే 1, 2, 5, 6, 7, 8, 9 మాత్రమే రాస్తాం.
ఎందుకు ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ 7 ఎలిమెంట్స్ని రాసాం. కారణం ఏంటి? 5 అనే ఎలిమెంటు 2 సెట్స్లో ఉంది కాబట్టి ఒక్కసారి రాయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ చూసి మీరు ఏ యూనియన్ బిలో ఏ ఎలిమెంట్స్ వస్తాయో కూడా రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వెన్ చిత్రం కూడా నేను చూపించాను. ఏ యూనియన్ బి తాలూకా వెన్ చిత్రాన్ని టోటల్గా షేడ్ చేసి ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఏ యూనియన్ బిని ఈ విధంగా వెన్ చిత్రం రూపంలో 2 సర్కిల్స్ని కూడా టోటల్గా షేడ్ చేసి చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్కి వచ్చేసరికి ఈ విధంగా మనం ఇంటర్సెక్షన్ గుర్తుని యూని రివర్స్లో రాస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా సూచించడం జరుగుతుంది. ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్ లేదా ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటో చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్లో మంగళవారము బుధవారము 2 రోజులు రాయని వ్యక్తి ఎవరున్నారు? ఎస్, రామ్ అనే వ్యక్తి మంగళవారము రాలేదు, బుధవారము రాలేదు. కాబట్టి ఈ ఏ సమితిలో ఉన్నటువంటి వారిని బి సమితిలో ఉన్నటువంటి వారిని మనం ఇంటర్సెక్షన్లో చెప్పాలంటే ఒక్క రామ్ మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ మంగళవారము మరియు బుధవారము రానివారు మరియు ఇక్కడ అక్కడ లేదని అంటాము. ఇక్కడ మరియు అనే కాన్సెప్ట్ను ఉపయోగించి మంగళవారము మరియు బుధవారం రాని వ్యక్తి ఎవరు ఉన్నారంటే రామును మనం తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇంటర్సెక్షన్లో రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని రాయడం జరుగుతుంది. ఇక్కడ వెంచిత్రంలో కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 2 సర్కిల్స్ తాలూకు జాయింట్ ఉందో వాటిని మాత్రమే మనం షేడ్ చేసి చూపించామో వాటిని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయడం జరుగుతుంది. కిందన కూడా మనం వెంచిత్రం కింద ఇచ్చాము ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి అని చెప్పేసి మనం సెట్ బిల్డర్ ఫార్మ్లో రాస్తాము. కాబట్టి ఒక ఉదాహరణ చూడండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 5 6 7 8 బి ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 7 8 9 10. సో ఏ ఇంటర్సెక్షన్ బి కనుగొనమని చెప్పేసి ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ మూలకాలు మనకు కామన్గా ఉన్నాయి ఇక్కడ గమనిస్తే 7 8 అనే మూలకాలు 2 సమితుల్లో ఉన్నాయి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలో మనం రాసేటప్పుడు 7 8ని మాత్రమే రాయడం జరుగుతుంది. అలాగే ఇంకో ఉదాహరణ కానీ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 బి ఈజ్ ఈక్వల్ 3 4 5 ఇచ్చేటప్పుడు మనం వన్ చిత్రంలో ఏ ఇంటర్సెక్షన్ పైన చూపేటప్పుడు 3 అనే ఎలిమెంట్ 2 సమితుల్లో ఉంది. కాబట్టి వాటిని మనం ఆ ఏబి సర్కిల్స్ ఉన్నటువంటి కామన్ ప్లేస్లో 3ని చూపించాము. మిగతా ఎలిమెంట్స్ 1 2ని ఏలోని 4 5ని బిలోని రాయడం జరిగింది. ఈ పటాన్ని మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు చాలా సులభంగానే అర్థమవుతుంది. ఇక్కడ మనం డిస్జాయింట్స్ సెట్స్ అంటే ఏంటో చూద్దాం. పక్కన మీరు ఈ వెన్ డయాగ్రామ్ చూడండి. ఏలో 1 3 5 7 ఉన్నాయి, బిలో 2 4 6 8 ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఏలో ఉండే ఎలిమెంట్స్ బిలో లేవు, బిలో ఉండే ఎలిమెంట్స్ ఏలో లేవు. సో ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అంటే దట్ ఈస్ నల్ సెట్. దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ బోత్ A and B in both A and B. Therefore, this type of sets are said to be disjoint sets. సో ఏలోనా బిలోనా ఉమ్మడి మూలకాలు కామన్ ఎలిమెంట్స్ లేకపోతే వాటిని మనం తెలుగులో వియుక్త సమితులు అంటాము, ఇంగ్లీష్లో డిస్జాయింట్ సెట్స్ అని అనడం జరుగుతుంది. సో ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ద సెట్స్ ఏ అండ్ బి ఆర్ సెడ్ టు బి డిస్జాయింట్ సెట్స్. సో ఇక్కడ మనం ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉండవు, బిలో ఉండే ఎలిమెంట్స్ ఏలో ఉండవని చెప్పేసి మనకి అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి సమితులను మనం డిస్జాయింట్ సెట్స్ అని అంటాము. మీకు నెక్స్ట్ ఇక్కడ 2 డూ దిస్ ట్రై దిస్ అనేటువంటి ఎక్సర్సైజెస్ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చున్నారు. ఇందులో ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవడం, ఏ యూనియన్ 5 కనుక్కోవడం, అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి కనుగొని ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని చూపడం, అలాగే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అని చూపడం అనేటువంటి కొన్ని లెక్కలు ఇచ్చున్నారు. అలాగే ట్రై దీస్లో కూడా కొన్ని ఇచ్చారు. అవి మీరు కొంచెం ఆలోచించి చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి అడగడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ వీడియో లెసన్లో మనం పూర్తిగా విపులంగా చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.